మాజీ శాసనసభ్యులు అనంతపురం మండలానికి విశ్లేషణ కృషి చేసిన అమృతవాది శ్రీ వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున ప్రత్యేకంగా ఈ కార్యక్రమాలు నిర్వహించినటువంటి రవాణా శాఖ మంత్రులు రాంప్రసాద్ రెడ్డి గారు, అదేవిధంగా వేదిక గౌరవ్ చౌదరి గారు, ఇతర పెద్దలు వీరన్న గారు, అదేవిధంగా వేదికల వేదిక అందరికీ మీ అందరికీ నమస్కారం. తెప్పలు 10,000గా చెరువు నిండిన కప్పలు 10,000 కదా సుమితేనే తెప్పలుగా నిండిన చెరువు 10,000 కప్పలు కదా సుమితున్నట్టు అధికారం ఉన్నప్పుడు, మనిషి ఉన్నప్పుడు చాలా మంది రాజకీయ నాయకుల దగ్గర కానీ ఇతరుల దగ్గర కానీ వచ్చేది సర్వసాధారణమైంది. ఈరోజు ఏ అధికారం లేకపోయినా, మనిషి లేకపోయినా ఆయన మీద అభిమానంతో పుట్టుపుట్టిన అభిమానంతో వచ్చిన అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. అదేవిధంగా కొంతమంది సమాజంలో చూస్తా ఉన్నాం, ఒకప్పుడు రాజకీయ నాయకులు సామాజిక సేవలో భాగంగా వారికి తోడ్పడదాం, సొంత లాభం కొంత మాట్లాడదాం అనేటువంటి బాధతో రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది చూస్తున్నాం. ప్రస్తుత వ్యవస్థలో రాజకీయాన్ని వ్యాపారం చేసేటువంటి వాళ్ళ మీద చాలా మంది చూస్తా ఉన్నాం. ఇలాంటి వ్యత్యాసమైనటువంటి సందర్భంలో కూడా ఒక సామాజిక చైతన్యంగా, ఒక సామాజిక స్పృహ బాధ్యత ఉన్నటువంటి వ్యక్తిగా, మరి ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి హనుమంతరాయ చౌదరి గారి కోసం ఈ విధంగా రావడం, ఆయన చేసినటువంటి సేవలు లేదా కష్టాల్లో నష్టాల్లో పార్టీని అడ్డుపెట్టుకుని ఉన్నటువంటి సందర్భాల్లో ఆయన చేసినటువంటి కృషికి ఫలితంగా ఈ రోజు ఈ విధంగా మీరందరూ కూడా వచ్చారని చెప్పి నేను భావిస్తా ఉన్నా. మీకు తెలుసు, ఈ ప్రాంతంలో టీవీ చౌదరి గారు అని చెప్పి మాజీ మంత్రివర్యులు, ఆయన నిజాయితీ పరుడు, కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా, ఏసీ సభ్యులుగా అనేక దఫాలుగా రాజకీయాల్లో సుదీర్ఘమైనటువంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తి. ఆయనకి నేను అత్యంత సన్నిహితంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన చెప్పేవాడు, కారణం పోతూ ఈ ప్రాంతంలో మా వాడు హనుమంతరాయుడు వాడు ఉన్నారు, వ్యవసాయంలో భూముల్ని దండిగా వాళ్ళప్పలు సంపాదించారు, చలికాల పంటలు వస్తే అన్ని పశు పార్టీ తెలుగుదేశం పార్టీకి అన్ని ఖర్చు పెడతా ఉన్నారు, ఏం దిక్కుపట్టింది అంటే వ్యవసాయంలో తన కష్టాతీతంతో సంపాదించిన సొమ్ములు కూడా పార్టీ కోసం, ఎన్టీఆర్ కోసం, చంద్రబాబు నాయుడు కోసం, పార్టీ కోసం ఖర్చులు పెట్టినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఈ విధంగా మనిషి ఉన్నా లేకపోయినా మనిషి యొక్క చర్యలు, వ్యక్తిత్వం, నిజాయితీ శాశ్వతంగా చిరస్మరణీయంగా ఉంటుంది. దానికి చావు పుట్టుగా ఉండదు. ఈ దేహానికి, ఈ శరీరానికి మాత్రమే పుట్టుగా చావు తప్ప కీర్తి ప్రతిష్టలు పొందినటువంటి ఏ వ్యక్తికైనా కూడా చేసిన సేవ మాత్రమే శాశ్వతంగా చిరస్మరణీయంగా ఉంటుందని చెప్పి చెప్పడానికి సందర్భంగా మేము గుర్తు చేస్తున్నా. నాకు ఆయనతో వ్యక్తిగతంగా సంబంధాలు ఉన్నాయి. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా లేదా తెలుగుదేశం పార్టీకి వచ్చినప్పుడు కూడా శాసనసభ్యుడిగా, శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు శాసనసభ్యులు కానీ ఎప్పుడైనా కానీ ఆయన నుంచి ఆయన ముక్కుముట్టు మనసత్వం, ముక్కుసూటిగా పోయేటువంటి మనసత్వం, ఏదైనా నిష్కర్షగా చెప్పేటువంటి మనసత్వం, అనేక సందర్భాల్లో మా ఇద్దరి మధ్య అనేక విషయాలపైన వివాదం, వాగ్వివాదం కొనసాగింది. ఎందుకంటే కరువు కట్టిన పసుపు చొక్కా వేసుకున్న పసుపు పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఆయన కాంగ్రెస్ పార్టీలో కూడా పెళ్లి పిలిస్తే కూడా నేను పూర్వం అనేటువంటి సందర్భంలో నేను చాలాసార్లు చెప్పేవాడిని. పార్టీలు వేరు, కార్యక్రమాలు వేరు. అంత కరువు కట్టినటువంటి వ్యక్తిత్వంతో, అంత కరువు కట్టినటువంటి భావంతో, మనస్తత్వంతో వ్యవహరించడం కరెక్ట్ కదా అంటే ఇది నా మనస్తత్వం, నేను అదే విధంగా ఉంటా, మీ సమస్యగా మీరుందని చెప్పి నిష్కర్షగా చెప్పేటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తి మన ముందు లేకపోవడం నిజంగా దురదృష్టకరం, బాధాకరం. ఏదేమైనప్పటికీ కూడా నేను కుటుంబ సభ్యులు కూడా మనం చేస్తున్నాం. ఆయన ఈ ప్రాంతంలో పుట్టి పెరిగాడు. అనేక రకాలుగా రిజర్వ్ నియోజకవర్గంలో కూడా కష్టపడ్డాడు. ఆ రోజు పార్టీ బతకాలని చెప్పి ఉన్నాడు. చాలా మంది చూస్తున్నాం, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు చాలా మంది ఉంటారు. అధికారంలో ఎవరైనా మీరున్నా, నేనున్నా, దావుండిపోయే దానయ్య అధ్యక్షుడున్నా అధికార పార్టీలో కొనసాగడం పెద్ద గొప్ప సంగతి కాదు.
అధికార పార్టీలో కూడా వివిధ రకాలుగా ఏదో బొమ్మ అని అధికారం ఉంది కదా అని చెప్పి 10 మంది కలిసి 100 మంది కలిసి 1000 మంది కలిస్తే అది నా బలం, అది నా శక్తి అనుకుని ఆనందపడే వాళ్ళు కూడా చరిత్రలో చూస్తున్నాం. కానీ ప్రతిపక్షంలో కావాల్సిన రాసి ఉన్నప్పుడైనా హనుమంతరావు గారు ఉన్నప్పుడు కూడా కష్టాలకు వచ్చి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేసే అరాచకాలకి ఆగడాలకి దౌర్జన్యాలకి ఎదుర్కొని వాళ్ళు పైడాలని చనిపోయిన నది రోడ్ల అనంతపురంలో హత్యలు నడుస్తున్న హనుమంతరావు గారు మొద్దుసూరు లాంటి వ్యక్తులు కూడా హత్య చేయకుండా టీవీ దగ్గరకు వచ్చి మాట్లాడినటువంటి సంగతి చూస్తే గుండెధైర్యం అంటే అది కానీ మనుషుల్ని చంపడం కూడా గుండెధైర్యం కాదని చెప్పి సభలో మనం చేస్తున్నాం. మనిషి ఆత్మస్థైర్యంతో ధైర్యంగా నన్ను చంపినా ఏం చేసినా కూడా వాస్తవాన్ని మాట్లాడతామన్న వాళ్ళే నిజమైన మగారు తప్ప ఏదో అధికారం ఉంది కదా, అంగరక్షకులు ఉన్నారు కదా, ఆర్థికంగా బలంగా ఉన్నాం కదా అని చెప్పి ఇతరులపైన జులుం చేస్తే అది అధికారం కాదు, అది అహంకారం అవుతుంది, అది ధైర్యం కాదు, దుఃఖితం అవుతుంది. ఈ వాస్తవాలు కూడా ప్రస్తుత రాజకీయ వస్తున్నటువంటి నాయకులంతా కూడా గుర్తు పెట్టుకోవాల్సిన బాధ్యతను లేకుండా చేస్తున్నాం. అంతేకాదు మనిషి అన్న తర్వాత మానవత్వం ఉండాలా, మనిషి అన్న తర్వాత సేవాభావం ఉండాలా, మనిషి అన్న తర్వాత పొరుగు వారికో కార్యకర్తలకు కష్టం వస్తే నేనున్నాననేటువంటి భావన ఉండాలా. దానికి తిరోధకాలు ఇచ్చేటువంటి పరిస్థితులు సమాజంలో చాలా చూస్తా ఉన్నాం. కానీ కాలగమనంలో అదేవిధంగా చరిత్రలో ఎవరైనా ఎప్పుడైనా వారి కాలానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. అలాంటివి లెక్క చేయకుండా మీ అందరూ కూడా మనం చేస్తున్నా కుటుంబ సభ్యులు కూడా అంతో ఇంతో రాజకీయాల్లో ఉన్నప్పుడు పూర్తి సేవగా ఉండేటువంటి పరిస్థితి. ఇప్పుడు మీరు వ్యాపారాల్లో కష్టపడండి, 4 రూపాయలు సంపాదించుకోండి. రాజకీయంలో ఎప్పుడు సేవ అయితే రాజకీయంలో ఆర్థికంగా బలంగా రాకపోతే ఎవరు మాట్లాడించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఆర్థికంగా బలంగా తయారు అంటే మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు, ఈ నియోజకవర్గంలో పార్టీ కోసం కష్టపడే వాళ్ళని వీలైనంత మేర సాయం చేయండి. ఆ సాయం చేస్తూ ముందుకు సాగండి. సామాజిక సేవ చేయడానికి ఏ పదవి కూడా అవసరం లేదు. సామాజిక పదవి లేకపోయినా సామాజిక సేవ చేయడానికి, పేరు ప్రశంస సంపాదించడానికి మనస్సు ఒకటే చాలు, ధైర్యం ఒకటే చాలు, వ్యక్తిత్వం చాలు, నిజాయితీ చాలని చెప్పి మనం చేస్తూ కుటుంబం ఆ యొక్క విషయాన్ని అవగతం చేసుకుని ఆచరణకి చేయాలని, ఆ యొక్క పంటలో ఆ యొక్క దారిలో నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్, జై అమరాయ అనంతరావు గారు ఆయన యొక్క ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై థ్యాంక్ యూ.